భారతదేశంలో యువతకి అమెరికా పిచ్చిని వదిలించిన మన ట్రంప్ని అభినందించక మానలేను. ఎందుకంటే ఈ పిచ్చి ఎంత ఎక్కువైపోయిందంటే ఆఖరికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి H1B వీసా దొరకదని సంగతి తెలిసినా సరే పెళ్లి సంబంధాలు ఇంకొక రాష్ట్రంలో కానీ ఇంకొక స్టేట్లో కానీ ఇంకొక కంట్రీలో కానీ చేసుకోవడానికి ఇష్టపట్టాల, వద్దనేస్తున్నారు. వయసు దాటిపోతున్నది 25, 26, 27, 30, 32, 34 అయినా సరే ఆ పిచ్చి వదలటలా. అలాగే వారి జీవితాలు ఎప్పుడు సెటిల్ అవుతాయి అనే సంగతి ఎవరికి అర్థం కావట్లా. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు $1,00,000 డబ్బు కడితేనే కానీ H1B వీసా ఇవ్వనంటున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బతకాలంటే అమెరికా ఒక్కటే కాదు, చాలా దేశాలు ఉన్నాయి. అమెరికాలో మీరు అక్కడ మీకు ఎంత వస్తుంది ఇనిషియల్గా మీకు వచ్చే దాన్ని బట్టి ఒక $70,000 యాన్యువల్ ప్యాకేజ్, $80,000 ప్యాకేజ్ వస్తుంది. అంటే ఒక $5,000 $6,000 పర్ ఇది మధ్యలో వస్తుంది. దానికోసం అక్కడే లెక్కలేదు. ఇక్కడ హాయిగా దానికన్నా బ్రహ్మాండంగా సంపాదించుకునే వాళ్ళు చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆలోచించండి. అందరితో పాటు పొలవమని వెళ్ళిపోవడం కాదు, మీకున్న జ్ఞానాన్ని మీకున్న టాలెంట్ని ఉపయోగించుకొని చక్కగా భారతదేశంలో ఉండి సంపాదించే మార్గాలు వెతకండి సవ్యంగా. దానికన్నా ఎన్నో ఉన్నాయి. మరి ఎన్ని కోట్ల మంది బతకట్లేదా? ఆఫ్టర్ ఆల్ మీరు మొత్తం కలిపి ఎంత ఉంటాయి? సంవత్సరానికి వచ్చే 2 లక్షల మంది వెళ్ళి వాడిని దేహి 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 అని చెప్పేసి అనుకోవటం, వాడి కాల వేళ పట్టడం. మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీ పేరెంట్స్ మేము అయ్యో మా పిల్లలు ఎలా ఉన్నారో మా పిల్లలు ఎలా ఉన్నారో ఏమవుతుందో ఏంటో రోజుకో వాడుతూ ఉంటే గుండె డబ్బా బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, ఆయాసం పెరిగి, ఆరోగ్యం తరిగి. ఎందుకండి ఈ బతుకులు? పిచ్చి వదిలించుకోండి. అమెరికా పిచ్చి వదిలేసి హాయిగా తిరిగి వచ్చేయండి. మీకేం బెంగలేదు ఇక్కడ. మీరు హాయిగా బతుకు. మీ యొక్క మేధస్సును ఆలోచించండి. ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్నా సరే రోజుకి ₹10,000 సంపాదిస్తారండి. ₹20,000 సేల్స్ ఉంటే చాలు, 50% ప్రాఫిట్ ఉంటుంది మెడికల్ షాప్లో కూడా. ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టండి, ఒక ఇడ్లీ షాప్ పెట్టండి, ఒక టీ షాప్ పెట్టండి. ఏ పెట్టినా సరే గుజరాతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు ఉద్యోగం చేయరు, ఏదో వ్యాపారం చేస్తారు. సరే రండి. అనవసరంగా ఈ అమెరికా పిచ్చిలో పడి కొట్టుకుపోకండి. మీకోసం మీ తల్లిదండ్రులు మేము ఎంతో వేదంతో ఉన్నాం.